రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఎప్పుడైనా సరే 1, 2, 3 సార్లయినా హెల్ప్ చేయటానికి వివేకం ఎప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకుంటది. సో, ఫస్ట్ అసలు ఎక్కడుంది మన సిట్యుయేషన్? మన పోర్ట్‌ఫోలియో ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉంది? ఏ స్టేట్‌లో ఉంది అని తెలుసుకోండి. ఆ తర్వాత హోల్డ్ లేదా సెల్ లేదా స్విచ్ చేయాల్సిన స్టాక్స్ అండ్ ఎందుకు గూడా చెప్పబడతది ఆ రిపోర్ట్‌లో. ఆ యొక్క అనాలిసిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తే బాగుంటది? ఎలా చేస్తే బాగుంటదని కూడా మేబీ ప్రసాద్ గారిని ఒక ఫ్యూ వర్డ్స్ అడుగుదాం. కొంతమంది ఆల్రెడీ మన ప్రోగ్రామ్ ఫాలో అయ్యే ఇన్వెస్టర్లు లేదా సబ్స్క్రైబర్లకి మన యొక్క ఈకాష్ రిపోర్ట్ లేదా పోర్ట్ఫోలియో రివ్యూ రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మీ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నా, మీ దగ్గర ఉండే 25 షేర్లైనా, 250 షేర్లైనా, 500 షేర్లైనా కూడా ఏమాత్రం మేము నొప్పి, బాధ అని ఫీల్ అవ్వకుండా మీ అందరికీ మేము చేసే ప్రయత్నం ఏంటి? మీకున్న స్టాక్స్‌లో అనేకమైన స్టాక్స్‌లో ఎన్ని హోల్డ్ చేసుకోదగినవి. అంటే మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఓవర్ ప్రైస్ కాకపోతే అని చెప్పడం జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా కొన్ని సెల్ అని, కొన్ని స్విచ్ అని చెప్పడం జరుగుతుంది. ఆ సెల్, స్విచ్ అంటే నా ఉద్దేశం ప్రకారం డిఫరెన్షియేట్ చేయటం కాదు. ఒకేసారి అన్నీ అమ్మమంటే మీరు మనశ్శాంతి కోల్పోతారేమో అనే ఉద్దేశంతో మర్యాదగా స్విచ్ అని రాసినా కూడా నిజానికి మీరు పోర్ట్‌ఫోలియో స్కోర్ బ్రహ్మాండంగా పెరగాలి. పెరిగితే నాకు అవకాశాలు పెరుగుతాయంటున్నారు కాబట్టి అని గనక భావిస్తే సెల్ అని చెప్పినా, స్విచ్ అని చెప్పినా అమ్మేసుకుని ఆ క్యాష్‌ని మంచి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం, తక్కువ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన పని. అలా చేయలేరు కాబట్టి, ఎక్కువ మందికి మనస్కరించదు కాబట్టి, వాళ్ళకి సెల్ అని, స్విచ్ అని డిఫరెంట్ కేటగరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఇంతకుముందు యశ్వంత్ చెప్పినట్లుగా 27,000 మంది మా దగ్గర పోర్ట్‌ఫోలియో రివ్యూలు ఇప్పటి వరకు పొంది ఉంటే, దాదాపు 2,000 నుంచి 3,000 మధ్య సంఖ్యలో మాత్రమే ఇన్వెస్టర్లు తమ జర్నీని మాతో పాటు ట్రావెల్ చేస్తూ కంటిన్యూయస్‌గా రూల్సే ఫాలో అవుతామని చెప్పినోళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం ఇంతకుముందు యశ్వంత్ చెప్పినట్లుగా రిపోర్ట్ తీసుకోవటం, మర్చిపోవటం, మళ్ళీ 6 నెలలకొకసారి మళ్ళీ పోర్ట్‌ఫోలియో పంపటం, మళ్ళీ చూసి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వటం అలాగే చేస్తూ పోతున్నారు. మనలో చెప్పినటువంటి 90% గురించి మనం చేయగలిగింది ఏమి లేదు. ఇంకొకసారి కావాలంటే మీకు రిపోర్ట్ ఇవ్వగలం. ఇప్పుడు నుంచైనా మారుతారని ఆశించడం తప్ప. పోర్ట్‌ఫోలియో గురించి ముందు సమాచారం సేకరించండి. పని చేసినా చేయకపోయినా.